మా బావ డ్యూటీలో ఉన్నప్పుడు పిల్లలకి మటన్ బిర్యానీ చేశాను, గుర్తుందా? ఆ బిర్యానీ టేస్ట్ ఎంత బాగుందంటే అబ్బా మా బావ ఉంటే కడుపు నిండా తినేవాడు కదా అని చెప్పి అనిపించింది. నిన్న మటన్ తెచ్చిందే కొంచెం, అందులో ఒక 4-5 బొక్కలే తీసాను. జస్ట్ మటన్ స్మెల్ కోసం అంతే. ఇక్కడ బిర్యానీ చేస్తున్నాను అని చెప్పను. కొందరు హస్బెండ్స్ ఎలా ఉంటారంటే ఏదైనా నాన్ వెజ్ అనుకోండి, పావు కిలో కర్రీ తెచ్చినా సరే నెక్స్ట్ డే ఉందా అని చెప్పి అడుగుతారు కదా. పిల్లలు తిన్నారా, భార్య తిందా అని కూడా ఆలోచించకుండా తినేస్తూ ఉంటారు. కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళు తింటే సరిపోతుంది, మనం తిన్నా తినకున్నా పర్లేదులే అనుకుంటారు కదా. అందులో మా హస్బెండ్ ఒకరు, తనకైతే తినాలని అస్సలు ఉండదు, మేము తింటే తనకి కడుపు నిండినట్టే. ముఖ్యంగా నన్నైతే తిను తిను అని చెప్పి అంటూ ఉంటాడు. అంతెందుకండి, మా ఇంట్లో మా నాన్నే చూడండి, పావు కేజీ చికెన్ తెచ్చినా సరే నెక్స్ట్ డే ఇంకా ఉందా అని అడుగుతాడు. ఈ విషయంలో నేనైతే చాలా లక్కీ అని చెప్తాను. ఇంట్లో ఏం కర్రీ లేదు, ఈ పూట పచ్చడేసుకొని తిందామన్నా సరే మా బావ హ్యాపీగా తినేస్తాడు. సరే ఏం పెట్టినా తింటున్నాడు కదా అని చెప్పి వదిలేయలేం కదా, తనకి ఇష్టమైనవి చేసి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. బిర్యానీ మాత్రం చాలా బాగుంది. నా డ్రెస్ డీటెయిల్ కావాలి అని అనుకుంటే ట్యాగ్ చేస్తున్నా, చెక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.